Hello students, welcome to biology quiz. Let us see some bits in reproduction in animals. The animals which lay eggs are called viviparous. The two main characters of viviparous animals are dash dash, having no epidermal hair and external ears. అంటే viviparous animals కి epidermal hair అంటే చర్మం మీద వెంట్రుకలు ఉండవు and external ears బయటికి చెవులు కనిపిస్తూ ఉండవు, బాహ్య చెవులు ఉండవు అన్నమాట. The animals which give birth to their offsprings are dash oviparous. ఏవైతే యానిమల్స్ ఆఫ్ స్ప్రింగ్స్ అంటే బేబీస్కి జన్మనిస్తాయో వాటిని ఓవిపారస్ అంటారు. ద టూ మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ ఓవిపారస్ యానిమల్స్ ఆర్ డాష్ డాష్, హ్యావింగ్ ఎపిడర్మల్ హెయిర్ అండ్ ఎక్స్టర్నల్ ఇయర్స్. ఎపిడర్మల్ హెయిర్ ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉంటే ఓవిపారస్ అంటాం, అవి లేకపోతే వివిపారస్ అంటే గుడ్లు పెట్టే జంతువులని. Reproduction process is essential for dash continuation of the species. Reproduction process అనేది ఎందుకు essential, ఎందుకు అవసరం అంటే continuation of the species, species యొక్క continuation అంటే నిరంతరంగా వాటి జాతి కొనసాగటానికి ఉపయోగపడుతుంది. Formation of gametes does not take place in dash reproduction, in asexual reproduction. Asexual reproduction లో gametes formation ఉండదు. ఎందుకని gametes are two types, male gametes and female gametes. అవి రెండు ఉండవు కాబట్టి asexual reproductionలో gametes ఉండవు. Generally dash reproduction takes place in unicellular organisms. Asexual reproduction, unicellular organisms అంటే అవి సింగిల్ సెల్డ్ యానిమల్స్ కాబట్టి అవి asexual reproduction మాత్రమే జరపగలుగుతాయి. The asexual reproduction takes place in hydra is dash budding. హైడ్రాలో జరిగే asexual reproduction ని బడ్డింగ్ అంటాం. The bulges formed on the body of hydra are dash buds. హైడ్రా బాడీ మీద ఫామ్ అయ్యే బల్జెస్ని బడ్స్ అంటాం. అలా బడ్స్ డెవలప్ అయిన తర్వాత అవి విడిపోయి కొత్త హైడ్రాగా పెరుగుతాయి అన్నమాట. అలా జరగటాన్ని బడ్డింగ్ అంటాం. The two organisms reproduce asexually by budding are dash and dash, హైడ్రా అండ్ ఈస్ట్. హైడ్రాలోను ఈస్ట్లోను బడ్డింగ్ ద్వారా asexual reproduction జరుగుతుంది. ఈస్ట్లో జరిగేది మీకు 7th క్లాస్ సైన్స్లో ఉంది. The asexual reproduction in amoeba is dash binary fission. అమీబాలో జరిగే asexual reproduction ని binary fission అంటాం. Binary fission starts in amoeba when the dash gets matured. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అమీబాలో binary fission అనేది? ఏది మెచ్యూర్ అయినప్పుడు? న్యూక్లియస్ వెల్ డెవలప్డ్గా ఉన్నప్పుడు మాత్రమే అమీబాలో binary fission స్టార్ట్ అవుతుంది. An animal reproduces by dividing into two individuals is called dash binary fission. ఒక యానిమల్ రెండు ఇండివిజువల్స్గా విడిపోవటాన్ని బైనరీ ఫిషన్ అంటాం. అమీబాలో జరిగేది అది. జైగోట్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ డాష్ రీప్రొడక్షన్. జైగోట్ ఫామ్ అయ్యేది ఏ రీప్రొడక్షన్లో? సెక్సువల్ రీప్రొడక్షన్లో. జైగోట్ ఎలా ఫామ్ అవుతుంది? మేల్ అండ్ ఫీమేల్ గ్యామిట్స్ ఫ్యూజన్ వల్ల జైగోట్ ఫామ్ అవుతుంది కాబట్టి అది సెక్సువల్ రీప్రొడక్షన్ అవుతుంది. మేల్ గ్యామిట్స్ ఆర్ కాల్డ్ డాష్ స్పెర్మ్ సెల్స్. Female gamete is called dash ovum. Ovum means egg. Male gametes are produced by dash testis. The sperm cell has dash in the middle piece. Sperm cell middle piece లో ఏముంటుంది? Mitochondria. The dash part bears a nucleus in the sperm cell. Head part లో nucleus ఉంటుంది sperm cell. Dash is useful to sperm cell in its movement. Its tail is useful to its movement అన్నమాట. ఆ మూమెంట్ కదలటానికి టైల్ ఉపయోగపడుతుంది స్పెర్మ్ సెల్. స్పెర్మ్ సెల్స్ గెట్ ఎనర్జీ ఫ్రమ్ డాష్ ఫర్ మూమెంట్. స్పెర్మ్ సెల్స్ కావాల్సిన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మైటోకాండ్రియా. ఏ ఎనర్జీ అయినా మనకి వచ్చేది అన్ని సెల్స్లో మైటోకాండ్రియా ఉంటాయి. వాటిని పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అంటారు కాబట్టి ఎనర్జీ ఎప్పుడైనా మైటోకాండ్రియా నుంచే వస్తుంది. The cells dash and dash are in haploid state. Sperm cell and egg ఇవి రెండు haploid స్టేట్లో ఉంటాయి. The zygote is in dash state, diploid state. మేల్ అండ్ ఫీమేల్ సెల్స్ స్పెర్మ్ సెల్స్ ఫ్యూజ్ అవ్వటం వల్ల జైగోట్ ఏర్పడింది కాబట్టి అది డిప్లాయిడ్ స్టేట్లో ఉంటుంది. అవి రెండు హ్యాప్లాయిడ్ ఉంటాయి. The fertilization occurred inside the body of the female is called dash internal fertilization. ఫీమేల్ బాడీ లోపల జరిగే ఫెర్టిలైజేషన్ని ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటారు. ద ఫుల్లీ డెవలప్డ్ ఎంబ్రియో ఈజ్ కాల్డ్ డాష్ fetus.
The gestation period of human beings is dash 270 to 280 days. Gestation period అంటే మదర్ వూంబ్లో అది బేబీ డెవలప్ అవ్వటానికి పట్టే కాలం అన్నమాట. The babies born by IVF method are called, IVF means in vitro fertilization. ఆ మెథడ్లో వచ్చిన బేబీస్ని ఏమని పిలుస్తారు? టెస్ట్ ట్యూబ్ బేబీస్. The process of fertilization that occurs outside of an organism's body is called dash external fertilization. External fertilization occurred in dash and dash. This is the important bit for you. Fishes and frogs. Fishesలో ఫ్రాగ్స్లో జరిగేది ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. ఇంకా వెల్ డెవలప్డ్ యానిమల్స్ అన్నిట్లో జరిగేది ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అనమాట. ద ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఎ లార్వా ఇంటూ అన్ అడల్ట్ త్రూ డ్రాస్టిక్ చేంజెస్ ఈజ్ కాల్డ్ డాష్ మెటమార్ఫోసిస్. ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఒక మార్పు అనమాట. లార్వాలో కొన్ని మార్పులు జరిగి అది అడల్ట్గా మారటాన్ని మెటమార్ఫోసిస్ అంటారు. జనరల్గా అయితే బేబీస్ కుక్క పిల్ల పుట్టినప్పుడు కుక్కలాగే ఉంటుంది, కానీ అదే కప్ప గుడ్డు నుంచి బయటకు వచ్చిన లార్వా కప్పని పోలి ఉండదు. అది ఇట్ లుక్స్ లైక్ ఏ ఫిష్ అనమాట. కానీ అది దానిలో చాలా డ్రాస్టిక్ చేంజెస్ జరిగిన తర్వాత అది కప్పగా మారుతుంది. అలా జరిగే ప్రాసెస్ని మెటమార్ఫోసిస్ అంటారు. డాష్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మెటమార్ఫోసిస్. ఫ్రాగ్, అలాగే బటర్ఫ్లై, సిల్క్ మాత్ ఇవి కూడా మెటమార్ఫోసిస్కి ఉదాహరణలు. ద లార్వా ఆఫ్ ఫ్రాగ్ ఈజ్ కాల్డ్ డాష్ tadpole. కప్ప లార్వాని tadpole అంటాం. ద యానిమల్స్ హ్యావింగ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆర్ కాల్డ్ డాష్ హెర్మాఫ్రోడైట్. మేల్ యానిమల్స్లో మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి, ఫీమేల్లో ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి. కానీ ఏదైనా ఒక యానిమల్లో ఇవి రెండు ఉన్నాయనుకోండి, మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ రెండు ఉంటే అలాంటి యానిమల్స్ని హెర్మాఫ్రోడైట్ అంటారు. ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెర్మాఫ్రోడైట్ యానిమల్ ఈజ్ డాష్. అలాంటి యానిమల్కి ఎగ్జాంపుల్ ఎర్త్వామ్ మరి వానపం. ప్రొడక్షన్ ఆఫ్ అన్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ ఎ సెల్ ఈజ్ కాల్డ్ డాష్ క్లోనింగ్. ఒక సెల్ ఎగ్జాక్ట్ కాపీ అలాంటిదే ప్రొడ్యూస్ చేయటాన్ని క్లోనింగ్ అంటారు. డాష్ వాజ్ ద ఫస్ట్ మ్యామల్ టు బి క్లోన్. డాలీ. మ్యామల్ మీన్స్, మ్యామల్ అంటే మామూలుగా గివ్ బర్త్ టు యంగ్ వన్స్ అనమాట. అంటే పిల్లల్ని కానీ పాలిచ్చి పెంచే వాటిని మ్యామల్స్ అంటారు. ఫస్ట్ మ్యామల్, క్లోన్ చేసిన ఫస్ట్ మ్యామల్ డాలీ అనే షీప్. క్లోనింగ్ ఆఫ్ డాలీ వాజ్ సక్సెస్ఫుల్లీ పెర్ఫార్మ్డ్ బై ద సైంటిస్ట్ డాష్ ఇయాన్ విల్మట్. ఈ డాలీని క్లోనింగ్ చేసి సక్సెస్ఫుల్గా ఫామ్ చేసిన ఆయన ఇయాన్ విల్మట్, ఇంకా అతని కలీగ్స్ అనమాట. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ క్లోనింగ్ డాలీ, mammary gland cell was collected from dash a female fin dorsat sheep. ఈ డాలీని క్లోన్ చేసే టైంలో మమరీ గ్లాండ్ నుంచి అంటే పొదుగు నుంచి ఒక కణాన్ని తీసుకుంది. దేని నుంచి అంటే ఫీమేల్ ఫిన్ డార్సెట్ షీప్ నుంచి తీసుకున్నారు ఆ సెల్ని. మదర్ ఆఫ్ డాలీ వాజ్ డాష్. డాలీ మదర్ ఎవరు? స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఏవ్. డాలీ వాజ్ అబ్సల్యూట్లీ ఐడెంటికల్ టు ద డాష్ షీప్. డాలీ సేమ్ దేనిలాగా ఉంది? ఫిన్ డార్సెట్ షీప్ లాగా ఉంది, కానీ అది దాని మదర్ ఎవరంటే స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఏవ్ అనమాట. If you like this video, please like, share to your friends and subscribe to my channel. Thank you for watching.